నాగరికతకు మూల పురుషులు ఆదివాసీలు అని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఐటీడీఏ ప్రాంగణంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని అడవి తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివాసులతో కలిసి ఎమ్మెల్యే అడవి తల్లికి పీఓ మాధవన్తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఆదివాసీల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు. గిరిజనుల సంతోషమే ప్రభుత్వ ధ్యేయమని, అందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఓ మాధవన్, గిరిజన నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మాధవ తల్లిని పూజలతో ఆహ్వానిస్తూ రేపు ఆదివాసీ దినోత్సవానికి మేమందరూ కూడా సంసిద్ధం అయిపోయామనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఆదివాసీలు ఈ యొక్క నాగరికతకి మూల పురుషులు. ఇంతకుముందు ఇప్పుడున్న ఏదైతే మానవ సమాజం ఉందో ఇంతకుముందు అందరినీ కూడా ట్రైబ్గానే పిలిచేవారు. ఇప్పుడున్న నాగరిక సమాజం మొత్తం కూడా ఒకప్పుడు ట్రైబ్ అనే విషయాన్ని మర్చిపోకూడదు. అందుకనే మానవ మూలాలు ఆదివాసీ మూలాల నుంచే వచ్చాయనేది నేను సగర్వంగా ఆదివాసీలందరికీ కూడా ఈ ఒక గొప్ప విషయాన్ని తెలియజేస్తూ ఈ ఆదివాసీ ప్రపంచాన్నే కాదు గొప్ప కల్చర్ని కూడా ఇప్పటికీ కాపాడుతున్నాయి. అడవుల్ని కాపాడడం, ఎకోసిస్టాన్ని అంటే ఒక ప్రకృతిని అనుసంధానమై ప్రకృతితో పెరిగే ఆదివాసీలకి ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ